శుభమస్తు. శ్రీరామ జయం. వ్యక్తిని వ్యక్తిగా నిలబెట్టేదేమిటి? మనోబలం. మనోబలాన్ని నిలబెట్టేదేమిటి? ప్రాణం, లేదా సామాన్య పరిభాషలో మనస్సు. ఈ మనస్సు శరీరంలో ఎక్కడ ఉన్నది? కాలి గోరికి దెబ్బ తాకినా బాధపడుతుంది. శిరస్సు పైన ఉండే కేశములు ఎవరైనా పట్టి లాగినా కూడా నొప్పితో బాధపడుతుంది. అసలు ఎవరూ తాకకుండా అల్లంత దూరంలో ఉండి పరుషంగా కఠినంగా ఒక వాక్యాన్ని మనను సంబోధించి అన్నా కూడా దుఃఖిస్తుంది. అంటే మనస్సును లేక ప్రాణాన్ని స్పందింపజేసేటటువంటి లక్షణం పర్యావరణంలో ఉంది, మనలో కూడా ఉంది, పర్యావరణంలో కూడా ఉంది. కాబట్టే ఎవరో ఏదో అన్న మాటలకు మన మనస్సు స్పందిస్తుంది. ఆ మాటలు పరుషములైనవి దుఃఖిస్తుంది, ప్రమోదభరితములైనవి ఆనందిస్తుంది. పొగిడితే పడిపోని వారు ఎవరైనా ఉంటారా? పరమాత్ముడు కూడా ఆ స్వామిని మనం కీర్తిస్తేనే, స్వామి హృదయాన్ని తెలుసుకొని స్వామి నీవింతవాడివి అంతవాడివి అంటూ కరుణాలోలా కాంచన చేలా అంటేనే పొంగిపోతాడు కదా. అలాంటి ఆ స్వామిని కీర్తించేటటువంటి క్రమంలో దీపం దైవాన్ని జీవుడిని ఒకటి చేసేటటువంటి అనుసంధానకర్త. వెలిగించిన ఈ దీపం ప్రమిద, తైలం, వత్తులు వెలిగించే నిమిత్తమే వినియోగించే మరి ఒక దీపం, వెలిగించిన అనంతరం సృష్టింపబడిన అగ్నిశక్తి కారణంగా విస్తరించినటువంటి కాంతి పుంజాలు. ఉద్దీప్యస్వజాత వేద. ఒక దీపాన్ని మనం తేరిపార చూచినట్లయితే ఆ దీపకాంతికి అత్యంత సమీపంలో ఉండేటటువంటి వర్ణము ఎరుపు వర్ణం. ఆత్మీయులారా, దీపాన్ని వెలిగించిన అనంతరం మనం కన్నులు మూసుకొని ఆ దీపం ఎలా వెలుగుతున్నదో మన కన్నులు మూసుకున్న అనంతరం మనసులో ధ్యానం చేస్తే మనసులో కూడా ఒక దీపం కనిపిస్తుంది. మనసులో ఒక్కసారి కన్నులు మూసుకొని దీపం ఎలా వెలుగుతుందో ప్రయత్నం చేసి చూద్దాం. కన్నులు మూసుకుని దీపాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ దీపం వెలిగే చుట్టూరా ముందుగా ఎరుపు వర్ణం, అనంతరం పసుపు వర్ణం, అనంతరం ఆకుపచ్చ వర్ణం, అనంతరం తెలుపు వర్ణం, అనంతరం మళ్ళీ పసుపు వర్ణం, అనంతరం మళ్ళీ తెలుపు వర్ణం. ఈ క్రమంలో కొందరికి దీపం చుట్టూరా ఉండే కాంతి పుంజములలో నీలం వర్ణం కూడా తరచుగా కనిపిస్తుంది. అనంతరం చివరలుగా ఉండే ఈ తెలుపు వర్ణం నలుపు వర్ణంలో లీనమవుతుంది. చీకట్లు అలముకొన్నాయి అంటారు, ముసురుకొన్నాయి అంటారు. ఉన్నది దీపం, జ్ఞానదీపం. ఈ జ్ఞానదీపం వెలిగే శక్తి కోల్పోయినప్పుడు చీకట్లు కమ్మేస్తాయి. పగటి కాలం తక్కువ, రాత్రి ఎక్కువ అవుతున్న ఈ ప్రస్తుత కార్తీక మాసంలో దీపం వెలిగించినట్లయితే జ్ఞానదీధితులు వెలుగుతాయి, వర్చస్సు పెరుగుతుంది. ఒక మనిషి ఎవరైనా మాట్లాడే సమయంలో ధ్వనులు ప్రకంపనలుగా వెలువరిస్తున్నప్పుడు, ఆ మాటల ప్రకంపనలు అలా వ్యాపిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తిని చేరితే ఏ అర్థంలో ఈ వ్యక్తి ఆ పదాలు ప్రయోగించాడో అవతలి వారికి కూడా అదే అర్థంగా సూచించాలి, అదే అర్థంగా భాషించాలి. ఈ వెలిగే ప్రాణశక్తి మనలో ఉండేది పవిత్రమై ఉండాలి, సదుద్దేశ్యంతో ఉండాలి. వినే శక్తి పరమాత్ముడైనప్పుడు మైక్రో సూక్ష్మ స్థితి నుంచి మ్యాక్రో విశ్వవ్యాపితమైనటువంటి స్థితి పరమాత్మ స్థితి. పరమాత్ముడు అందుకే సనాతన భారతీయం మనలో ఉన్నాడు అంటుంది, విశ్వమంతా వ్యాపరించాడు అని కూడా అంటుంది పరమాత్మ స్వరూప శక్తి. అదే సనాతన ధర్మం, అదే దీపధర్మం. ఇంతటి ధర్మాన్ని ప్రబోధం చేసే విధంగా జీవుడిని దేవుడిని ఒకటిగా చేసేటటువంటి అనుసంధానకర్త దీపాన్ని వెలిగిద్దాం. కోటి దీపోత్సవ కాంతులలో మనం కూడా ఒక దీపాన్ని వెలిగిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.